రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గంగారం గ్రామ పంచాయతీ నామినేషన్ల ప్రక్రియలో భాగంగా గంగారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి దేవేందర్ నాయక్ నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా రవీందర్ నాయక్ మాట్లాడుతూ ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రతి ఒక్కరూ ప్రచారంలో చురుగ్గా పనిచేయాలని, మన పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నాకు ఒకసారి ఛాన్స్ ఇస్తే గ్రామంలో అభివృద్ధి పనులను చేపిస్తానని తెలిపారు. గ్రామ అభివృద్ధికి అంకిత భావంతో పనిచేస్తానని, కాంగ్రెస్ పార్టీ తరపున సంపూర్ణ మద్దతు ఇస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నుంచి ఆయన చేసింది ఏమీ లేదు, శూన్యం. నేను దాదాపు అనిత మేడం జిల్లా చైర్మన్ ఉన్నప్పుడు మా గంగారం తండా ప్లస్ మెల్లర్బాయ్ తండా రెండు తండాలు కలిసి కోటి రూపాయలు పరుపు ఇచ్చాం. ఎప్పుడో జిల్లా చైర్మన్ ఉన్నప్పుడు ఆమె అభివృద్ధి చూసి మాకు ఓట్లు అడుగుతూ మేడం వచ్చి అడిగింది. ఇలా ఆమె చూసి మాకు కాదు, ప్రజలకు గుర్తింపు ఉండేలా పని చేస్తాం మేము. ఇప్పటికైనా మాకు ఇప్పటికీ మినిస్టర్ కానీ, కేఎల్ఆర్ సార్ కానీ, టీకేఆర్ సార్ కానీ, ఇప్పుడు అనిత మేడం కానీ మాకు మంచి సపోర్ట్ ఇస్తారు. ఎందుకంటే మీరు యూత్ ఉండాలి, యూత్ మంచిగా సపోర్ట్ చేసుకొని ముందు మన ఫ్యూచర్ గురించి ఆలోచించాలి, యువతకు ఉపాధి కల్పించాలి. మన ఇండస్ట్రీ ఎక్కడన్నా ఫార్మసీ ఉన్న దాంట్లో దాని మన స్థానికులకు ఉద్యోగాలు ఉపాధి కావాలి. ప్లేస్ ఊర్లో కొన్ని చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి, అండర్ డ్రైనేజ్ కొన్ని ప్రాబ్లం ఉన్నాయి, అవి మొత్తం కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం. గత సర్పంచ్ ఏమైనా అభివృద్ధి చేసిందా? గత సర్పంచ్ వచ్చేసి ఆయన చేసింది. ఇప్పుడు మాకు పక్క విలేజ్ ఆయన ఇప్పుడు 2 సార్లు సర్పంచ్ చేసిరు. 15 సంవత్సరాల నుంచి వాళ్ళే వెళ్తురు. ఆ విలేజ్ లో ఇప్పటికీ మా విలేజ్ మొత్తం సీసీ రోడ్ పలగొట్టిండు. దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఆ సీసీ రోడ్ పలగొట్టిండు, అండర్డేనేజ్ చేస్తాను. అది ఇప్పుడు వరకు ఏనికి ఇది లేదు. ఆయన సర్పంచ్ ఉన్నప్పుడే అభివృద్ధి చేయలే, ఇప్పుడు ఏం చేస్తాడు? అదే మేము అప్పుడు తీగల కృష్ణారెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు అవతల తండలో 2 సీసీ రోడ్ 20 lakhs శాంక్షన్ చేయించింది జరిగింది. కానీ మేము ఆ స్థానికుల లోకల్లో కాబట్టి మాకు పలుకుబడి ఉంది కాబట్టి ఎక్కడ ఏ మినిస్టర్ దగ్గర కానీ, ఎమ్మెల్యే దగ్గర, మా సీఎం దగ్గర గిట్ట పోయే శక్తి మనకు ఉంది. అందుకొరకు యువతకు సపోర్ట్ గా గ్రామ ప్రజలందరూ నిలవాలని, గ్రామ అభివృద్ధికి చెందాలని కోరుకుంటున్నాం. ఈ పార్టీ అధికారంలో ఉంది, మీరు చేసుకోగలుగుతారని అంటారు? పార్టీ అధికారంలో ఉంది. మాకు ఒకటి వచ్చేసి మాకు ఉపాధి అనేది ఎవరికి ఉపాధి లేదు ఇక్కడ. మొత్తం యువకులు మొత్తం ఇప్పుడు పక్కకు ఏదైనా మేస్త్రి పనులకు ఏదో ఫార్మా ఎక్కువ చేసుకుంటారు, వ్యవసాయాన్ని ఎక్కువ చేసుకుంటారు. దాని గురించి కొన్ని పక్కల ఇండస్ట్రీలు ఉన్నాయి. ఆ ఇండస్ట్రీలో ఉపాధి గురించి యువతకు సపోర్ట్ గా ఉంటాను. ప్లస్ ఇంకోటి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కొన్ని పథకాలు మనం చేస్తున్నాం కాబట్టి, అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మనం చేయగలుగుతాం. ఇప్పుడు మనకు సీఎం గారు ప్రతి ఒక్క విలేజ్ లో ఒక్క పూరి గుడిసె గిట్టాలు ఉండవద్దు, రేకులు ఇల్లు ఉండవద్దు అని చెప్తారు. ఇప్పుడు అది పోయినసారి 3,000 ఇల్లు ఇచ్చిండు. ఇప్పుడు దాదాపు 5,000 ఒక్క కాన్స్టిట్యున్సీలో 5,000 ఇల్లు ఇస్తారు. అందుకొరకు మాకు యువత సపోర్ట్ గా ఉంటారు.